దినాన్ని, ప్రభు దినాన్ని, పునరుత్థాన దినాన్ని, ప్రభు యొక్క ఆరాధన దినాన్ని మనకు అనుగ్రహించిన ఆ ప్రభు సదాకాలం స్తుతింపబడుగాక. అనేక సార్లు మనం జీవించాలనుకున్నప్పటికీ కూడా, ఫలానా పని చేయాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రభు చిత్తం అయితే తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మనల్ని ఈ సంవత్సరంలో 24వ తేదీ, డిసెంబర్ 24వ తేదీ వరకు మనం సజీవులుగా వచ్చి అనేక రోగాల చేత, అనేక బలహీనతల చేత, మరి నమ్మదగిన వారమైనప్పటికీ సైతం దేవుడు మనల్ని కాచి కాపాడుతూ తన యొక్క కృపను విస్తరింపజేస్తున్న విధానం బట్టి మనం ఇంకా సజీవులుగా వచ్చి మన వల్ల ఇంకా ఏదో పని ఉంది అన్నట్టుగా దేవుడు మనల్ని వచ్చిన ఒక అవగాహన కలిగి దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా వచ్చాడు. అందుని బట్టి ప్రభువుని ఎంతగానో మనం పరిస్థితున్నాం. రెండు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాలు పెడుతున్నాం. ప్రేమ నమ్మకం మాకే పర్వత తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గతించిన వారమంతా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడు. గతించిన సంవత్సరం అంతా కూడా మీ కృపల చేత మమ్మల్ని నింపారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క పునరుత్థానాన్ని చూడగలగడానికి ఆయన ఈ సన్నిధి మా తోడు వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభావ, మేము నమ్మదగిన వారైనప్పటికీ నమ్మదగిన వారుగా ఉండి తండ్రి మిమ్మల్ని మీరు తండ్రి రుజువుపరుచుకుంటారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు, 50 బిడ్డలతో నడిపించారు. అదేవిధంగా అనేక మంది ప్రియులు ప్రభావ దూర ప్రాంతాలకు వెళ్ళేట్టుగా వారు వెళ్ళి ఉన్న చోట ప్రభావ మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయమని పెట్టుకుంటున్నారు. ఆ ప్రకారంగా ఆయన నా మాటలు తోడుగా ఉండే నా మాటలకు నా కొన్ని మాటలు దయచేయమని పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్రభావ నేను మిమ్మల్ని కనపరచాలో మాకు తెలియజేయబడి మీ కృతం మమ్మల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేసిన ప్రభు తండ్రి, ఆమేన్. సారీ, కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుడి సొత్తైన ప్రజలై ఉన్నారు. మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? బుద్ధిమంతుడు కూడా దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆనాడు మన పితరులైన వారందరూ కూడా ఒకరి వారు, 10 మందిగా ఉన్నవారు అయినప్పటికీ కూడా వారిని విస్తారమైన జన సమూహంగా, బలమైన జనముగా దేవుడు చేసి ఉంటున్నాడు. దేవుడు బలహీనమైన వారిని జ్ఞాపకం చేసుకుని బలమైన వారిగా తీర్చిదిద్దే దేవుడు కనుక మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప చేతనే మనము బలవంతులుగా ఉంటున్నాం. మన బలమంతా ఆయనదే. మన బలహీనత ఉన్నప్పటికీ కూడా, మనము పనికిరాని స్థితిలో ఉన్నప్పటికీ కూడా పనికొచ్చే పాత్రలుగా, మరి యజమానుడు వాడుకోవడానికి, అర్హమైన పాత్రగా వాడుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రభు సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ చెప్పబడుతుంది 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు అనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. మొట్టమొదట ఎక్కడ ఉన్నట్టు మన స్థానం మొట్టమొదట చీకటిలో ఉంటున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నడిపించి ఉంటాడు. అయితే మనం అంధకారంలో ఉంటుండగా, చీకట గల దొంగోపిలో ఉంటుండగా, నాశనకరమైన గుంటలో ఉంటుండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి విశాల స్థలమందు ఆయన నాకు ప్రకటించాడు. చీకటిలోంచి మొరపెట్టినప్పుడు కూడా దేవుడు వెలుగులో మనకు ఉత్తరమిస్తూ ఉంటాడు. మనం ఒక్కోసారి అనుకుంటాం ఇక అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్న సమయంలో, మరి ఒకవేళ అనారోగ్యంతో బాధపడినప్పుడు సైతము, డాక్టర్లు సైతం చేతులెత్తేసినప్పుడు సైతము దేవుడు తన బలమైన హస్తాన్ని చాపుతూ ఉంటాడు. మన బలహీనమని దేవునికి తెలుసు. మనల్ని ఎప్పుడు ఏ విధంగా హెచ్చించాలో దేవునికి తెలుసు కనుక చీకటిలో ఉంటున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఎందుకు ఆశ్చర్యకరం అంటే ఆ వెలుగుల గురించి అవగాహన మనకు లేదు. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించినప్పుడు అక్కడ వర్షం లేదు. నోహు చెప్తుంటున్నాడు జలప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు నోహు నమ్మాడు. దాన్ని
జలప్రలయం ఏంటి, ప్రచండమైన వర్షం కురియడం ఏంటి, దానికి అర్థం ఏంటి తెలియదు. ఇప్పటి వరకు భూమి మీద నుంచి ఆవిరి లేచి అన్నిటిని కూడా తడుపుతూ ఉండేది, మొక్కలన్నింటి కూడా తడుపుతూ ఉండేది. ఆ వర్షము లేదా ఆ ప్రచండమైన వర్షము మరి జలప్రలయం రాబోతుందంటే నమ్మాడు. అది ఆశ్చర్యకరమైన వర్షం. అది తనకు అంతకుముందు ఎరగని వర్షం. మన జీవితాల్లో కూడా దేవుడే ఉన్నాడు. చీకట్లో ఉన్న వాడికి వెలుగు యొక్క రుచి తెలియదు. ఎప్పుడు కూడా చేదు తినేవాడికి తీపి యొక్క రుచి తెలియదు. అదేవిధంగా ఎప్పుడు పాపంలో ఉంటున్న వారికి, చీకట్లో ఉంటున్న వారికి దేవుడి యొక్క ప్రేమ, ఆ పరిశుద్ధత అనేది తెలియదు. ఎప్పుడు కూడా తమ సహోదరులను ద్వేషించి వారిని ఎప్పుడు కూడా ఇష్టపడని వారికి ప్రేమ విలువ తెలియదు. దేవుడు మనల్ని ప్రేమించి ఉంటున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ప్రేమై ఉంటున్నాడు కనుక మనల్ని ప్రేమించి మనం చీకట్లో ఉంటున్నప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మనల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురము చేయగలుగుతాం. వాటిని ప్రకటించడానికి గాను ఆయన మనల్ని చీకటిలోంచి రప్పించాడు అనగానే ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చి మనల్ని మనం సంతృప్తి పరచుకోవడం కాదు. ఆ విధంగా మనల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను, ఆయన యాట్రిబ్యూట్స్, ఆయన యొక్క గ్రేట్నెస్ ని వి నీడ్ టు పబ్లిష్, మనము ప్రచురించవలసిన వారమై ఉంటున్నాము. అందుకే అంటాడు కదా అక్కడ చూడండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఎవరి వెలుగులోనికి? తన వెలుగులోనికి. జాగ్రత్తగా వచనం చదివినప్పుడు జాగ్రత్తగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించాలి. చీకటిలో నుండి, ఏ చీకటిలో నుండి? సాతాను యొక్క చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎన్ని రకాలైన గుణాతిశయాలు కలిగిన దేవుడు మనల్ని కూడా అంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. చూడండి, ఏర్పరచబడిన వంశము. వీఆర్ ఎక్లీసియాస్, లోకము నుంచి వేరు చేయబడి పిలువబడిన వారు అయినప్పటికీ కూడా ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు. మనము కొన్ని ఫంక్షన్స్ కోసం కొంతమందిని పిలుస్తుంటాం. అదే వివాహ సంబంధమైన ఫంక్షన్లు లేదా మ్యారేజ్ యానివర్సరీ ఇటువంటి అయినట్లయితే చాలా మంది వస్తారు. లేదా మ్యారేజ్ ఫంక్షన్ అంటే చాలా మంది వస్తారు. ఏదో దుఃఖకరమైన ఫంక్షన్, ఎవరో చనిపోయారు, కృతజ్ఞత కూడిక పెట్టాం, వద్దులే ఎందుకు ఆ చోటుకి రావడానికి అంతా ఇష్టపడదు. పిలువబడ్డ వారు అనేకులు, వాళ్ళందరినీ పిలుస్తాం, రండి మా తండ్రి గారి యొక్క ఈ విధంగా చనిపోయారు, వారి యొక్క జ్ఞాపకార్థం నిమిత్తం ఒక కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తాం, రండి అనగానే వస్తాం బ్రదర్ అని చెప్తారు, కానీ రాదు. కొంతమంది తప్పకుండా వస్తామంటారు, కొంతమంది ఏదో సాకులు చెప్తారు. అదే వివాహం కోసం అయితే వివాహ పత్రిక మీద కూడా ఉంటుంది కదా, సేవ్ ద డేట్. ఆ డేట్ని సేవ్ చేసుకొని దాన్ని మెమరీలో పెట్టుకొని దానికి అలారం పెట్టుకొని ఆ టైంకి అలారం మోగానే గొప్ప తయారై. అయితే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలా మందిని పిలుస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యము పిలుస్తుంటుంది కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనారా మీరు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. యేసు ప్రభువు వారు ఆహ్వానిస్తుంటున్నారు. ఆ కాలంలో కూడా వచ్చిన వాళ్ళిద్దరూ కొందరే. అందుకే అంటున్నాడు అక్కడ, ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మీరు పిలువబడ్డారు కాదు, ఏర్పరచబడ్డారు కూడా. అదేవిధంగా ఏమంటున్నాడు? రాజులైన యాజక సమూహము. ఎవరు ఆ రాజు? ఎవరికి అక్కర్లేని రాజు, ఈ లోకంలో అక్కర్లేని రాజు. ఆ రాజు యొక్క బిడ్డలో మనం రాజులైన యాజక సమూహం. మన ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అని హెబ్రీయుల రాసిన పత్రికలో చెప్పబడింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు, మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ అన్ని విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉన్నాడు. అటువంటి పరిశుద్ధత మనకు ఆపాదిస్తూ ఆ ప్రధాన యాజకుడు నిన్ను కూడా పిలుస్తుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క గుణాశయాలను ప్రచురం చేయడానికి మనం పరిశుద్ధమైన జనంగా, ఏమన్నాడు? ఏర్పరచబడిన వంశంగా, రాజులేని యాజక సమూహంగా, అదేవిధంగా పరిశుద్ధమైన జనంగా ఉంటున్నాం. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులేంటి అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. పరిశుద్ధత అనే దానికి విచిత్రమైన ఒక కృతదైన నిర్వచనాన్ని తెలియజేసిన యేసు ప్రభువు వారు. ఒక స్త్రీని మోచుతో చూచే ప్రతివాడు కూడా అప్పుడే తన హృదయంలో
వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా దానికి ఎక్స్టెన్షన్, పరిశుద్ధత అనే దానికి అపూర్వమైన నిర్వచనాన్ని తెలియజేసి ఉంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే దేవుడి సొత్తైన ప్రజలు, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రజలుగా దేవుడు మనల్ని చేస్తుంటున్నాడు. కనుక ఆ విధంగా మనం చేపట్టడం కనుక ఏం చేయాలంట? ఆయన గుణాతిశయాలని ప్రచురం చేయాలి. ఆయన చీకటిలోని వెలుగులోనికి మనల్ని నడిపించి ఉంటున్నాడు అన్నాడు. మరి జ్ఞానులకు చెప్పబడిన చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపు వచ్చిందని చెప్పి. ఇక్కడ నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది. రాజైన హేరోదు దినాల్లో జరిగిన సంఘటన ఇది. యూదయ దేశపు బెత్లెహేములో యేసు ప్రభువు వారు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉంటున్నారు. వారికి దారి చూపించింది ఎవరు? తార. ఆ నక్షత్రము వారికి దారి చూపించింది. దారి చూపించినంతసేపు కొంతసేపు వెళ్ళి అక్కడ మార్గ మధ్యంలో యెరూషలేము రాగానే, యెరూషలేము రాజనగరంలో రాజనగర్కి వెళ్ళి కనుక్కుందాం, రాజనగర్ దగ్గర ఒకసారి విచారిద్దామని వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటున్నారు. అక్కడ ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మరి ఏ విధంగా మేము అక్కడికి వచ్చి ఉంటున్నాం? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చింది అని చెప్పి. ఆయన పూజింపవలసిన స్థలం యెరూషలేము కాదని, పూజింపదగిన స్థలం యెరూషలేము కాదు. వారు అక్కడికి వచ్చారు. కొంత దూరం రాగానే వారి యెరూషలేము కనబడింది. ఆ నక్షత్రాన్ని అక్కడ వదిలిపెట్టి వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకి వచ్చారు. రాజుని, యూదుల రాజు అనగానే ఖచ్చితంగా అధికార మందిరంలో, రాజనగర్లో, మరి రాణివాసంలో పుడతాడు అని వాళ్ళు భ్రమపడ్డారు. అంత జ్ఞాపకమైనప్పటికీ కూడా వారు తార చూపించిన ఆ దారిని వదిలిపెట్టి అక్కడ రాజు కనబడగానే రాజు యొక్క గృహానికి అక్కడికి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చిందని చెప్పి. దారి చూపెట్టడానికి నక్షత్రము వారికి తోడుగా ఉంటుండగా వారి కొద్ది దూరం వచ్చి మార్గం తప్పిపోయి ఉంటున్నారు. మరి ఆ తప్పిపోయిన సమయంలో అప్పటికి కూడా దేవుడి యొక్క కృప వారిని వెంటాడుతూనే ఉంది. మరి ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు ఏం జరిగింది అక్కడ? 9వ వచనాన్ని గమనించండి. మళ్ళీ 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి కూర్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీరుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు మార్గం తప్పిపోయి ఉంటున్నారు. ఎక్కడ పుడతారు అని అడగానే యూదయ దేశంలో ఉంటున్న ఆ బెత్లెహేములో పుడతాడనే విషయాన్ని అక్కడ ఉంటున్న ఆ జ్ఞానులకి, అక్కడ శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఏ విషయం చెప్పారు? యూదా దేశపు ప్రధానుల్లో నీవు ఎంత మాత్రము అల్పమైన దానం కాదు. యూదా దేశపు బెత్లెహేమా, నీలోనే యెరూషలేము, మరి ఇశ్రాయేలీయులు అనబడే నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలోనే వస్తాడు అనే విషయాన్ని వాళ్ళు గ్రంథాలు తీసి చదివి చెప్పారు. వారు చెప్పింది విని మళ్ళీ బయలుదేరి వెళ్ళారు, కానీ దేవుడి యొక్క కృప మాత్రం వారిని విడిచిపోలేదు. అందుకే అక్కడ చూడండి ఏంటాడు అక్కడ, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి వీలుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. మార్గం తప్పిపోయారు. కొద్ది దూరంలో దేవుడి మార్గంలో ప్రయాణించారు. దేవుడిచ్చిన నక్షత్రాన్ని వారు అనుసరించి వారి ప్రయాణాన్ని కొనసాగించారు, కానీ అక్కడ వారికి కనిపించిన రాజభవనాన్ని చూడగానే వారు మార్గం తప్పిపోయారు. వారి హృదయాల్లో కూడా ఏదైనా కోరిక పుట్టి ఉండవచ్చు. రాజుగా పుట్టాడు కదా, ఆయన గురించి ఏదైనా వర్తమానం చెప్పినప్పుడు ఆ రాజు అనుకున్న హేరోదు రాజు మరి ఏమైనా బహుమానాలు ఇస్తాడేమో అని అనుకున్నారేమో. అక్కడ ఆగిపోయి
రాజు దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే యూదా దేశం బెత్లెహేములో పుడతాడని సెలవేయబడింది కనుక మీరు వెళ్ళండి, వెళ్ళి పూజ చేయండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని ఆ రాజు చెప్పాడు. మళ్ళీ వాళ్ళు బయలుదేరారు. కానీ దేవుని కృప చొప్పున ఆ నక్షత్రము ఆ విధంగా వారిని కొనసాగించింది. 10వ వచనం కూడా చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. నక్షత్రాన్ని మళ్ళీ వారు చూసినప్పుడు ఏం జరిగిందంటే వారు అత్యానంద భరితులయ్యారు. మనం పోగొట్టుకుంది తిరిగి దొరికినప్పుడు మనకి ఏం కలుగుతుంటుంది? చాలా ఆనందం కలుగుతుంది కదా. అంతకుముందు మన దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంటుంది. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి పొందినప్పుడు మనకు తెలుసు కదా 3 ఉపమానాలు. మరి తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకోబడిన నాడము, తప్పిపోయిన కుమారుడు. మరి ఆ పోగొట్టుకున్న వారు వారిని చూడగానే ఆ 100 గొర్రెలు ఉన్నవారు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దాన్ని వెదకి రక్షించినప్పుడు ఆ గొర్రె దొరకగానే ఎంత సంతోషించారు. పేద వివరాలు తన నాణ్యను పోగొట్టుకున్నప్పుడు అది ఎక్కడో మూలలో పడిపోయింది. మొత్తం ఇల్లంతా చూసినప్పుడు దానికి ఆకారం అంతా పోయి ఉండవచ్చు. ఆ నాణ్యం యొక్క ఆకారం గుర్తుపట్టలేనంతగా అయిపోయి ఉండవచ్చు. అయినప్పుడు కూడా నాణ్యం దొరకగానే సంతోషించి చుట్టూ ఉన్న అమ్మలక్కలందరినీ పిలిచి నాతో కూడా సంతోషించేది. అదేవిధంగా మరి తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి కూడా ఆ కుమారుడు కోసం అతను వెళ్ళిన మరుక్షణం నుంచి ఆ వీధిలో ఎదురు చూస్తున్నాడు. కుమారుడు తిరిగి రాగానే ఆనందంతో కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని మరి అతనికి ప్రశస్త వస్త్రాలు, మరి ఉంగరాలు తొడిగించి, కాళ్ళకు చెప్పులు తొడిగించి ఉన్నతమైన స్థితిలో వచ్చడానికి ఇష్టపడ్డాడు. పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందినప్పుడు కలిగిన సంతోషం. వీరు కూడా మార్గం తప్పిపోయి ఉంటున్నారు, ఆ నక్షత్రాన్ని కోల్పోయి ఉంటున్నారు. ఆ దారిని వారు కోల్పోయి ఉంటున్నారు. కానీ ఆ దారి మళ్ళీ దొరకగానే మరి వాళ్ళు ఎంతో ఆనందభరితులయ్యారు అని చెప్పబడుతుంది. అందుకే అంటున్నాడు కదా అక్కడ, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వెళ్ళారు. ఆ ఇంటిలోనికి వెళ్ళాలని ఏం చూపించింది? ఆ బెత్లెహేములో పుట్టారని తెలుసు. ఆ బెత్లెహేములో ఎక్కడ వెతుకుతారు? ఆ మార్గాన్ని కూడా చూపించింది ఆ తారే. అలానా చోట అని చెప్పేసి అక్కడికి వచ్చి ఆ తార నిలబడగానే ఆ ఇంటిలోనికి వాళ్ళు ప్రవేశించి ఉంటున్నారు. నీవు నేను కూడా అనేక సార్లు మార్గం తప్పినప్పుడు, వెన్ యు ఆర్ ఆన్ ద క్రాస్ రోడ్స్, నీవు నేను కూడా ఒక 4 రోడ్ల కూడలిలో నిలబడ్డప్పుడు, అనగా ఆత్మీయ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోలేని సమయంలో దేవుడు నీకు ప్రేరేపణ చేత ఒక మార్గాన్ని సూచిస్తాడు. మరి వాక్యం ద్వారా మార్గాన్ని సూచించినప్పుడు ఆ మార్గంలో నీవు వెళుతుంటున్నప్పుడు మధ్యలో నీకు అనేకమైన అనుభవాలు కలగవచ్చు. ఈలోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవుడము కలగవచ్చు. అందులో నీవు నేను కూడా తప్పుకోవచ్చు. కానీ మళ్ళా దేవుని మార్గంలోకి రాగానే ఆయన గట్టిగా నిన్ను హత్తుకొని తన ప్రేమ చేత నిన్ను ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలో కూడా చూసినప్పుడు మొట్టమొదటిగా ఈ లోకంలో వెలుగుని ఎవరు కలుగు చేశారు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. చూడండి 136వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాట సెలవుపడుతుంది. 136వ కీర్తన 7వ వచనం. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముడు. ఈ 136వ కీర్తన ఎప్పుడు కూడా సెకండ్ లైన్ ఎప్పుడు కూడా ఆయన కృప నిరంతరముడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, గొప్ప జ్యోతులను నిర్మించాడు ఈ లోకంలో నీకోసం నాకోసం కూడా. మరి ఆ గొప్ప జ్యోతులు అంటే మనకు అనిపించవచ్చు, ఆ గొప్ప జ్యోతి సూర్యుడు, చంద్రుడు. కానీ అంతకంటే ఉన్నతమైన జ్యోతిని, వెలుగైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించుకుంటున్నాడు. మరి చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసు ప్రభు వారు సెలవిస్తుంటున్నారు. 1వ అధ్యాయం 5వ వచనంలో, నాలుగో వచనం కూడా చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానికి నయపకుండెను. మరి చీకటిలో ఉంటున్న వారు
మరి దేవుడికి దూరంగా ఉంటున్న వారు దేవుని దగ్గరగా చేరకుండా ఉండడానికి వారికి చీకట్లో తగ్గిపోవడానికి చీకటి మాత్రమే చూచారు, వారికి వెలుగు తెలియదు కనుక. అందుకే అంటున్నాడు, ఆ జీవం మనుషులకు వెలుగైనను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు. అదేవిధంగా చూసినప్పుడు 9వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకునలేదు. ఈ లోకంలో ఉంటున్న ప్రతి వారు కూడా దేవుని వల్ల మేలు పొందుతుంటున్నారు, మేలు పొందడం. కానీ ద ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ నాట్ టేకింగ్. దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే ఇవ్వడం. తాను వృత్తులుగా చేసి సమస్తాన్ని ఇచ్చి ఉంటున్నాడు. నీవు నేను చీకటిలో ఉంటుండగా ఆశ్చర్యమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను కూడా నడిపించి నీకు నాకు గొప్ప బిరుదులు ఇచ్చి ఉంటున్నాడు. రాజులేని యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను నన్ను కూడా పిలిచి ఉంటున్నాడు. అయితే ఈ వెలుగులోనికి రాకుండా మనుషులు చీకటిలోనే ఉండి ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు కూడా, ప్రసరిస్తున్నప్పుడు కూడా వెలుగుని గ్రహింపకుండా ఉంది. మరి అక్కడ ఏమంటాడంటే, ఆయన లోకంలో నేను, లోకము ఆయన మూలంగా కలిగింది కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన ద్వారా మనమందరం కూడా జీవిస్తుంటున్నాం, ఆయన ద్వారా మనం చలిస్తుంటున్నాం, ఆయన ద్వారానే మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. మన శ్వాస, మన ఉశ్వాస నిశ్వాసాలు కూడా ఆయన ఉంటున్నాయి. ఆయన ఒకవేళ ఆపేసినట్లయితే మనం ఒక క్షణం కూడా ఉండలేము అనే విషయాన్ని ఎరిగి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేని స్థితిలో ఉంటున్నాం. మరి కీర్తనకారుడు దాన్ని గ్రహించాడు, యెహోవా నాకు వెలుగై ఉంటున్నాడు. 27వ కీర్తన ఒకసారి గమనిద్దాం. కీర్తన 27వ అధ్యాయం మొదటి చరణం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. చాలా అక్కడ చూసినట్లయితే యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు అంటే వెలుగు రక్షణ అక్కడ ఒకటే. వెలుగులో ఉంటున్నప్పుడు మనకు రక్షణ కలిగి ఉంటుంది. దొంగతనం చేసేవాడు ఎప్పుడు కూడా, లేదా పాపం చేసే ప్రతి వాడు కూడా ఎక్కడ ఉంటాడు, ఎక్కడుండి పాపం చేస్తాడు, చీకటిలోనే పాపం చేస్తాడు. వెలుతురులో ఎప్పుడు కూడా, వెలుతురులో ఉంటున్నప్పుడు అందరూ కూడా చాలా మంచివారిగా కనిపిస్తుంటారు. నీవు నేను కూడా, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఈ విషయాన్ని, నీవు నేను కూడా ఒంటరిగా ఉంటున్నప్పుడు, నీవు నేను కూడా మన చుట్టూ ఎవరు లేనప్పుడు, లేదా మనకు కష్టం కలిగినప్పుడు, ఎవరు మన చుట్టూ లేనప్పుడు మనం ప్రవర్తిస్తుంటున్న ప్రవర్తనే మనం చీకటిలో ఉంటున్నప్పుడు. ఒక ఆయన రాస్తాడు ఈ మాటని, ఒక రచయిత రాస్తాడు, చీకటి కలిగినప్పుడంట చీకటిని తిడుతూ కూర్చోకు, ఒక దీపాన్ని వెలిగించు అని. మనం ఒకవేళ చీకట్లో ఉన్నట్లయితే పాపాన్ని ద్వేషిస్తూ ఇంకా పాపంలోనే జీవిస్తున్నట్లయితే దానివల్ల ఏ లాభం లేదు. కానీ మనం వెలుతురులోనికి రావాలి. అదే యేసుప్రభువు వారి యొక్క పిలుపు. నిన్ను నన్ను కూడా ఆశ్చర్యకరంగా తన వెలుగులోనికి ఆయన పిలిచి ఉంటున్నాడు. అందుకే అంటే అక్కడ యెహోవా నాకు వెలుగును రక్షణయుడై ఉన్నాడు. మనం ఒకవేళ వెలుగులో ఉన్నట్లయితే రక్షణ కలిగి ఉంటాం. తర్వాత మనం చదవండి, నేను ఎవరికి భయపడతాను అంటాడు. యెహోవా నాకు వెలుగు రక్షణయుడై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? మనం ఎవరికి భయపడే అవసరం లేదు. వెలుగులో ఉన్నంత కాలం చీకట్లో ఉన్న ప్రతి వాడు కూడా భయపడుతూ ఉంటాడు. చీకట్లో ఉన్నవాడు పాపంలో ఉంటున్నాడు కనుక వాడు భయపడుతూ ఉంటాడు. అదేవిధంగా చూసినప్పుడు మొదటి తెస్సలోనిక పత్రికలో కూడా ఒక చక్కని మాట అక్కడ తెలియజేస్తాడు. చూడండి, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. అక్కడ చూద్దాం మనం. ఆ దినము అనగా ప్రభు యొక్క దినాన్ని గురించి అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఆ ప్రభు దినము ఏ విధంగా వస్తుందంటే, లోకులందరూ కూడా నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించిన కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేదు. అయితే మనమైతే వారు చీకట్లో ఉన్నారు కనుక భయపడుతుంటారు. వారికి తెలియదు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో. కానీ
దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడిన ప్రతి వారు కూడా సంతోషంగా ఉంటారు. అందుకే అంటున్నాడు, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చినప్పుడు మీరు చీకటిగా ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనకు రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవరు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనం పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమైనక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణను, నిరీక్షణను, శిరస్త్రాలను ధరించుకుందాం. అక్కడ చూసినట్లయితే మనం వెలుగులో ఉన్నాము కనుక ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. మనం వెలుగుగా ఉండాలి. వెలుగు వారం, మనం చీకట్లో ఉన్న వారం కాదు. మనం భయపడడానికి, దేవుడి యొక్క రాకడకు భయపడడానికి, దేవుడి యొక్క రాకడ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని మీరు నమ్మవద్దు, అది మీకు తెలియజేయబడుతుంది. అయితే మనమందరం కూడా సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. సిద్ధంగా ఉన్నట్లయితే, ఆ వెలుగులో ఉన్నట్లయితే, వాళ్ళ చీకట్లో ఉంటున్న వారికి ఏం జరుగుతుంది చూడండి. అకస్మాత్తుగా వెలుగు వారి మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుంది? ఆనాడు గొర్రెలు పాపం చీకటిలో వారి యొక్క గొర్రెలు కాచుకుంటున్నారు. వారి మీద అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. వారు నిజానికి ఈ లోకంలో ఉన్న చీకటి వెలుగుకి అక్కడ తేడా చూపిస్తుంటున్నారు. వారు అమాయకులైన గొర్రెలు. అయితే అక్కడ ఏమంటున్నాడు? అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించినందున వారు భయపడ్డారు. అదేవిధంగా యేసు ప్రభువు వారి యొక్క రాకడ కూడా అకస్మాత్తుగా సంభవించిన సమయంలో నీవు నేను కూడా భయపడడానికి, ఆశ్చర్యపడడానికి ఉండదు. మనమంతా కూడా ఆల్రెడీ ఎదురు చూస్తుంటున్నాం. రైలు పట్టాల మీద నిలబడి ఉంటున్న ఒక యువకుడు రైలు వస్తుందని తెలిస్తే భయపడుతూ ఉంటాడు. రైలు ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి. రైలు ఆల్రెడీ వచ్చేసింది దగ్గరికి అనగానే మనకు ఆల్రెడీ అది కనబడుతుంది కనుక దాని గురించి మనం భయపడక్కర్లేదు. మనం రైలులో ఎక్కవలసిన వారం కానీ రైలు కింద పడవలసిన వారం కాదు. రైలు కోసం ఎక్కడ ఎదురు చూస్తుంటున్నాం? రైలు వస్తుందని ఎక్కడ ఎదురు చూడాలో అక్కడ ఎదురు చూస్తుంటున్నాం. రకరకాలైన భక్తులు ఈ రోజుల్లో కనబడుతుంటారు. వారు తమను తాము సమాజంలోకి పెట్టుకునేవాళ్ళు, సజీవ సమాధి అవుతున్నాం అనుకునే బాబాలు చాలా మంది లోపల కనిపిస్తుంటారు. వాళ్ళు మళ్ళీ కనబడలేదు, వాళ్ళు తిరిగి లేవలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే ఖాళీ సమాధిని వదిలిపెట్టి ఆయన బయటకు వచ్చి ఉంటున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఆయన చీకట్లో మనం లేవు కనుక, వెలుతురులో ఉన్నాం కనుక, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం కనుక మనం ఆశ్చర్యపడము. మనకు ఇది ఆశ్చర్యం కాదని, ఎందుకంటే యేసు ప్రభు రాకడ ఖచ్చితంగా వస్తుందని తెలుసు. మనకు ఒకరి శ్రమలు సంభవించినప్పుడు కూడా ఇది మనకు ఆశ్చర్యం కాదని తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఆ ఆశ్చర్యకరమైన సంగతులన్నీ దేవుడు మన జీవితాల్లో ఆల్రెడీ జరిగిస్తున్నాడు కనుక, ఆయన ఆశ్చర్యకరమైన వాడు కనుక మనం భయపడనక్కర్లేదు. అందుకే అంధకారంలోంచి లేదా చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అందుకనే మనకు నిర్మించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా చూసినట్లయితే మరియు వాటి యందు మనం నడుచుకున్నామని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పని అయి ఉంటున్నాం. మనం ఆయన చేతి పని ఎందువల్ల సృష్టించబడ్డాము చూడండి, అదే చెప్తుంటున్నాడు. వాటి యందు మనం నడుచుకోవాలని దేవుని ఘనపరచాలని ఇక్కడ చెప్తుంటున్నాడు. వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. ఏ విధంగా జీవించాలి దేవుని సన్నిధిలో. మరి ఒక్కోసారి మనం త్రోవ తప్పే అవకాశం ఉంటుంది, కానీ దేవుని జ్ఞానం ద్వారా మనం ఆయన సన్నిధిలో నిలబెట్టబడగలం. 2వ కొరింథీ పత్రికలో కూడా ఒకసారి గమనించినప్పుడు 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు ఆ హృదయములలో ప్రకాశించిన. యేసు ప్రభువు మన హృదయాలు ఎందుకు ప్రకాశించారు?
తన మహిమలకు వచ్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి ఆయన మన హృదయాల్లో ప్రకాశించాడు. అదేవిధంగా చూసినప్పుడు దేవుడు మనల్ని వెలిగించి ఉన్నాడు. మనము ఒకసారి చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి గమనిద్దాం. ఆ మాటలు కూడా మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చూడండి, ఇంతకుముందు మీరు చీకటిగా ఉన్నారు, ఇప్పుడైతే మీరు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. ఇంకేమంటున్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. చూడండి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ఆ వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుతుంటుంది. కాబట్టి మనం వెలుగు సంబంధంలాగా నడుచుకోవాలి. 10వ వచనం చూడండి, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. మనం వెలుగు సంబంధులాగా నడుచుకోవాలి అంటే దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమూ లేదు. మనం వెలుగు సంబంధులుగా నడుచుకుంటున్నప్పుడు మనకు అంధకార క్రియలతో మనకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం కూడా మళ్ళీ చూడండి. 6వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏది సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమో పొత్తు. మనం వెలుగులో ఉన్నామంటే వెలుగు వారంగానే ఉండాలి. చీకటి క్రియలు చేయడానికి మాత్రం వీల్లేదు. మరి మనము వెలుగులో ఉన్నాం కనుక దేవుడు మనల్ని వెలిగించాడు కనుక ఆ వెలుగు సంబంధంగా మనం ఎప్పుడు కూడా జీవించాలి. కానీ చీకటిలో జీవించడానికి లేదా అన్యులు జరిగించినట్లుగా జరిగించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మొదటి యోహాను పత్రికలో తెలియజేస్తుంటున్నాడు కనుక ఒక మాటను మనం చూద్దాం. 5వ మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడచ్చు, సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ఆయన వెలుగులో ఉన్నాడు కనుక మనం కూడా వెలుగులో ఉన్నాము. ఆయన ప్రవర్తించినట్టుగా మనం కూడా ప్రవర్తించా బదులమై ఉంటున్నాం. మరి అదేవిధంగా చూసినట్లయితే 11వ వచనం 2వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. 10వ వచనం ఒకసారి 8 నుండి కూడా చదవండి. మరియు క్రొత్త ఆజ్ఞను నీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలిగజేసిన కనుక తాను ఎక్కడికి పోచున్నాడో
అతనికి తెలియదు. ఎంత చక్కని మాటలు తెలియజేస్తున్నాడు చూడండి. తన వెలుగులో ఉన్నాడని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించేవాడు ఇంకా కూడా ఎక్కడ ఉన్నాడంట? చీకట్లోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతను ఏదో అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేశాను కనుక తాను ఎక్కడికి కూర్చున్నాడో అతనికి తెలియదు. దేవుడు నిన్ను నన్ను కూడా వెలుగులోనికి ఆహ్వానిస్తున్నాడు. వెలుగులోనికి ఆహ్వానించినప్పుడు నీవు నేను కూడా వెలుగులోనికి వచ్చినాము అని చెప్పుకుంటూ చీకటిలో బ్రతకడానికి మాత్రం కూడా వీల్లేదు. చీకటి సంబంధులు పొరుగు వారిని ద్వేషిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట ఏంటంటే మొట్టమొదటిగా వెలుగు ఏంటంటే ఆ దేవుని మొట్టమొదటిగా నీవు ఆరాధించు. అదేవిధంగా ఆ వెలుగు సంబంధిగా నీవు ఉన్నందు వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే విషయం తెలియజేస్తుంది. మొన్నటి దినాన దూరదర్శన్లో చక్కని క్రిస్మస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. మన వాక్యం చెప్పారు. అక్కడ మాటలు చాలా మందిని కనిపించాయి. ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యంలోని సత్యంలోనికి, చీకటిలోంచి వెలుగులోనికి, మరణిస్తున్న వారికి జీవాన్ని ప్రసాదించడానికి యేసు వారు వచ్చారు అని వారి యొక్క వేదాల్లో ఉంటున్న సారాంశాన్ని ఆయన తెలియజేసి చాలా మంది కూడా నమ్మారు. చాలా మంది కూడా చక్కని వాక్యాన్ని విన్నామని అన్నారు ఆ రోజు. మరి తమస్సు అనగా చీకట్లో ఉంటున్న వారు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచి ఉంటున్నాడు. ఆ వెలుగులోనికి రావాలి. మరి చీకట్లో ఉంటున్నవాడు ఎప్పుడు కూడా ఆ చీకటిలో అక్కడ ఇప్పుడు మనం చదివాం కదా, చీకటి తన కన్నులకు గుడ్డితనం కలుగు చేస్తారు. చాలా మంది ఈ లోకంలో గుడ్డివారుగా ఉంటున్నారు. కన్ను నుండి గుడ్డివారుగా ఉంటున్నారు. తమ ఎదురుగా అడుక్కునేవాడు వెళ్తుంటున్నప్పుడు జస్ట్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నవాడు చాలా మంది ఉన్నారు. నిర్లక్ష్యంగా వెళ్ళిపోయి చాలా మంది ఉంటున్నారు. దేవుని వాక్యం ప్రకటించబడుతుంటున్నది పరాయి మతం అని చెప్పుకొని దాన్ని నిర్లక్ష్యం చేసేవాడు చాలా మంది ఉన్నారు. దేవుని వెలుగుల గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆనాడు యోహాన్ గారు కూడా వెలుగుని గురించి సాక్ష్యం చెప్పడానికి ఈ లోకానికి వచ్చింది. ఆయన ఆ వెలుగు ఉండలేదు, కానీ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఈ లోకంలో సాక్షిగా వచ్చాను. నేను కాదండి ఆ వెలుగును, నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు కనుక ఆయన చెప్పుల వారాన్ని నింపడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యమైన వాడిని కాదని తెలియజేస్తాను. అటువంటి యేసు ప్రభువుని పరిచయం చేసిన ఘనత ఆ బాప్తిస్మం ఇచ్చే యోహానుకు దక్కింది. నిన్ను నన్ను కూడా సాక్షిగా దేవుడి లోకానికి పంపించి ఉంటున్నాడు. ఆ వెలుగుని గురించి సాక్షి ఇవ్వడానికి నిన్ను నన్ను కూడా పంపించి ఉంటున్నాడు. చీకట్లో ఉంటున్నవాడు వాడి కన్నులో గుడ్డితనం కలిగి చేయబడింది. జ్ఞానం కలిగి ఉన్న వారు అనుకునేవాడు. ఈ లోకంలో స్కాలర్స్ కూడా దేవుడిని నమ్మడం లేదు. మరి కొంతమంది చూసినట్లయితే ఒక ఆయన ఆహ్వానించినప్పుడు ఆ క్రిస్మస్ ఫంక్షన్ బ్రదర్ రండి అని చెప్పి నేను ఆహ్వానించినప్పుడు అటువంటి ఫంక్షన్స్ నేను రాను అన్నాడు. అటువంటి అని కానీ ఎటువంటి అని నేను అడిగాను. అడిగితే ఏంటండి దేవుడు అంటాడు, చేతకాని వాడే దేవుడు అంటాడు. తనకు తాను పని చేసుకోగలవాడు, ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డు, పనికిరానివాడు, మరి తన బలం మీద తనకు నమ్మకం లేనివాడు దేవుడు అని ఏదో ఒకటి సాగు చెప్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడేవాళ్ళం కాదు, కేవలం దేవుని మీద ఆధారపడేవాడు. చెప్పాను మనకు రోజు వస్తుంది, దేవుడు తప్పకుండా పంపుతాడు. నేను కనీసం ఆ కేక్ తీసుకోవడానికి కూడా నేను ఇష్టపడను అన్నాడు. ఎస్ బ్రదర్, యూ ప్రే ఫర్ మీ. అదే మాట మీద నేను నీకోసం ప్రార్థన చేస్తాను. వెలుగు దగ్గరకు రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కానీ ఈవెన్ పురుగులు అవి కూడా వెలుగును ఆకర్షించి దాని లోపల మంటలో పడి చనిపోతాయి. కానీ నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు నిన్ను నన్ను కూడా రక్షిస్తుంది. అది కాల్చేసే ఆ వెలుగు కాదు, నిన్ను నన్ను కూడా రక్షించే వెలుగు. ఆ వెలుగులోకి దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. అయితే ఆ వెలుగులో ఉన్నప్పుడు ఆ వెలుగు వారి వల్ల మనం ప్రవర్తించాలి. అనేకులకు ఆ వెలుగుని ప్రకాశింప చేయాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట గమనించండి. 14 వచ్చిందో మాట సెలవిస్తున్నాడు. మనం ఏ విధంగా ఉండాలి? యేసు ప్రభువు వారు లోకానికి వెలుగుగా ఉన్నారు. మరి నీవు నేను కూడా ఏమై ఉండాలి? మీరు లోకములకు వెలుగు ఉన్నారు. యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? ఐ యామ్ ద వర్డ్స్, 7 వర్డ్స్ ఉన్నాయి. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ లోకానికి వెలుగు. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే యేసు ప్రభువు వారు ఖండితంగా చెప్తున్నారు, మీరు ఈ లోకానికి వెలుగు. ఎవరు ఈ లోకానికి వెలుగు? అంతకుముందు చూడండి 12వ వచనం 13వ వచనం. సంతోషించి ఆనందించండి.
హింసించారు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందుతుంది? అది బయట పాల్పడి మనుషుల చేత తొక్కబడ్డకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకానికి వెలుగై ఉంటున్నారు. అటువంటి మీరు హింసింపబడి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకబడ్డప్పుడు కూడా మీరు ధన్యులు. మీరు సహిస్తున్నారు కనుక మీరు ధన్యులు. మీరు కాబట్టి మీరు లోకానికి వెలుగై ఉంటున్నారు. కొండమీద ఉన్న పట్టణం మరుగైన నేరదు. మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి ఉండే వారికి అందరికీ కూడా వెలిగివ్వడానికి దీపస్తంభం మీద పెడతారు. మనుషులు మీ చదవండి మాటలు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ఎవరు మన వెలుగు? యేసు ప్రభువు మన వెలుగు. ఆ వెలుగును చూపించండి. మనం ఒకవేళ వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఇక చీకటిలో ఉన్నట్లయితే వీళ్ళు కూడా చీకటి ఉంది కదా అని వాళ్ళు అనుకుంటారు. మనం వెలుగుగా ఉన్నట్లయితే వెలుగుగానే ప్రవర్తించాలి. వెలుగులో ఉన్నట్లుగానే మరి అందరికీ కనబడేలాగా ఆ వెలుగును ప్రసరింపచేయాలి. వాళ్ళ మనం చీకటిలో ఉన్నట్లుగా ప్రవర్తించినట్లయితే దేవునికి మహిమ రాదు. కానీ వెలుగులో ఉన్నట్లుగా ప్రవర్తిస్తూ ఆ వెలుగు దగ్గరికి అనేకుల్ని నడిపించినట్లయితే మరి దానియేలు గ్రంథంలో చివరిగా మనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించారు. ఎవరైతే ఎక్కువ మంది మరి దేవుని వైపు తిప్పుతారో, వెలుగైన దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ కూడా నక్షత్రాలాగా జ్యోతుల్లాగా ప్రకాశిస్తారు. మనమందరం కూడా జ్యోతులని దేవుడు మనల్ని వెలిగించాడు. ఆ వెలుగు మనలో ఉంది. మరి చీకటిని తిరుగుతూ కూర్చోక లేదా మనం చీకటిలో ఉంటున్న వారిని వచ్చి మత్సరపడక వారిని కూడా వెలుగులోనికి నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనము వెలుగులో కనుక వారిని కూడా వెలుగులోనికి నడిపించినప్పుడు వారు వెలుగు ఇంటికి దేవుని కనపరుస్తుంటారు. ఒకవేళ మనం కూడా చీకట్లో ఉన్నట్లయితే ఈ మధ్య ఉదయకాలంలో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు, ప్రభా నీవు వెలుగైనావు, నీవు నన్ను వెలిగించి ఉంటున్నావు. ఆ వెలుగును పూర్తిగా నేను కలిగి ఉంటున్నానా లేదా అందులో కూడా కొంత చీకటి ఉందా? ప్రభా ఆ చీకటి లేకుండా మరి ఆ చీకటిలోంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నన్ను నడిపించావు. పూర్వం చూసినట్లయితే మేము చీకటిగా ఉన్నాము, నేను చీకటిగా ఉన్నాను. అయితే ఇప్పుడైతే మీ రక్తం వల్ల నేను వెలుగుగా మార్చబడ్డాను. అందులో బట్టి అనేకుల్ని వెలుగులోకి నడిపించడానికి నీవు నన్ను ఏర్పరచుకున్నావు. దాన్ని తెలుసుకొని మీ చిత్తానుసారంగా నేను జీవిస్తుండగా ఉంటున్న ఆటంకాలన్నింటినీ కూడా తొలగించి అనేకులు వెలిగించడానికి మీరు నన్ను ఏర్పరచుకున్నందుకు మీకు వందనాలను తెలియజేసి ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. రండి స్తుతించి ఆరాధించడానికి సమయం.